హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మా మమ్మీ చేసే వంకాయ కర్రీ నేను ఇక్కడ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ బ్రింజాల్లో మనం చాలా వెరైటీస్ డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి 3 అలాగా మా ఇంట్లో మా మదర్ ఆల్మోస్ట్ లైక్ 3 వెరైటీస్ అలా చేస్తూ ఉంటారు, 3 టైప్స్లో. సో ఇది 1 టైప్ అనమాట. ఇది బేసిక్గా చపాతీలోకి అట్లాగా మనకి మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ రైస్లోకి కూడా తినొచ్చు. సో ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే మా మదర్ బ్రింజాల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ బ్రింజాల్స్ కట్ చేసేటప్పుడు బ్రింజాల్ అండ్ బనానాస్ ఉంటాయి కదా కర్రీ చేసుకునేవి. సో ఇవి ఫస్ట్ కట్ చేసేటప్పుడే ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది మాత్రం ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఈ ఈ కలర్లో ఉన్న గ్రీన్ బ్రింజాల్ అయినా కానీ, వైలెట్ కలర్ అండ్ నార్మల్ బనానాస్ కర్రీ చేసుకునేవైనా కానీ, ఎందుకంటే అవి బ్లాక్ అయిపోతాయి అనమాట. సో అవి వాటర్లో సాల్ట్ వేసుకొని ఆర్ లైక్ క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని మీరు పీసెస్ కట్ చేసుకోండి. అలా అయితేనే మీకు బాగుంటుంది. అండ్ దెన్ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ అండ్ దెన్ మనకు కావాల్సిన తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని అండ్ దెన్ ఆనియన్ కొంచెం వేసుకోవాలి. మిర్చి కొంచెం వేసిన తర్వాత ఇలాగా ఫుల్ ఆన్ కొంచెం ఫ్రై చేస్తూ అలాగా రోస్ట్ లాగా చేస్తూ ఉండాలి ఆయిల్లో. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు. అండ్ దెన్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అనిపించిన తర్వాత ఈ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఇంకొంచెం అండ్ మిర్చి అన్నీ కూడా మళ్ళీ అలాగే ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కొంచెం అట్లాగా మీరు లిడ్ ఏం పెట్టాల్సిన పని లేదు. జస్ట్ కొంచెం సేపు అట్లాగా ఇలా నేను మిక్స్ చేస్తున్నట్టుగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూనే ఉన్న తర్వాత మీకు నెక్స్ట్ అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్ట్ తీసుకొని అల్లం పేస్ట్ యాడ్ చేసేయండి. బేసిక్గా ఆయిల్ ఉన్నా లేకపోయినా అల్లం పేస్ట్ ఉంటే కొంచెం మనకి ప్యాన్కి అంటుకున్నట్టుగా అలా అనిపించింది మీకు. సో ఇఫ్ పాసిబుల్ ఇలా మిక్స్ చేసేసి చూసుకుంటూ ప్యాన్కి అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోండి. అండ్ దెన్ టర్మరిక్ యాడ్ చేసి పసుపు యాడ్ చేసిన తర్వాత ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. సో దట్స్ ఇట్, లైక్ మెయిన్ ఫస్ట్ చేసే ప్రాసెస్ అయిపోయింది. దెన్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కట్ చేసిన బ్రింజాల్ ఉన్నాయి కదా, ఏవైతే వాటర్లో ఉన్నాయో అవన్నీ జస్ట్ ఒక ప్లేట్ మీద ఆర్ లైక్ అట్లా మీరు తీసుకొని కొంచెం అంటే మరి ఆ వాటర్లోంచి తీసేసి వాటర్ అంతా పడకుండా ఉండేటట్టుగా మీరు ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఆ వాటర్ కొంచెం డ్రైన్ అయిపోతాయి కదా. సో అప్పుడు ఈ బ్రింజాల్ పీసెస్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట, మొత్తము ఏవైతే మీరు కట్ చేసినవన్నీ. అండ్ కట్ చేసిన తర్వాత జస్ట్ అంతా మనం ఆల్రెడీ ఈ ఆనియన్ అండ్ టర్మరిక్ అంతా ఉంది కదా, అదంతా ఈ పీసెస్కి కూడా కొంచెం అంటేటట్టుగా లైక్ జస్ట్ మిక్స్ చేసుకోండి. లైక్ ద ఎంటైర్ బౌల్లో నీట్గా మిక్స్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసేయండి. సో ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత మీకు ఏంటంటే కొంచెం పీసెస్ ఎప్పుడైనా కానీ సాల్ట్ వేసిన తర్వాత మనకి పొటాటో అయినా ఏదైనా కానీ కొంచెం మెత్తబడుతుంది పీస్. సో లేడీస్ ఫింగర్ అయినా కానీ. సో అందుకని ఇక్కడ సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం అలా లిడ్ పెట్టేసేయండి. అలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మీకు కలర్ చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోద్ది. కలర్ చేంజ్ అయిన తర్వాత మరీ మిక్స్ చేసేయకుండా జస్ట్ ఒక ఫ్లిప్ లాగా చేయండి. ఇటు సైడ్ ఉన్న పీసెస్ కూడా మళ్ళీ కొంచెం మగ్గుతాయి కదా ఆపోజిట్ సైడ్లోవి. సో మళ్ళీ లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసేసి కొంచెంసేపు అలాగా చూసిన తర్వాత మీకు బోత్ సైడ్స్ మీకు కుక్ అయిపోతుంది. బోత్ సైడ్స్ కొంచెం మగ్గనిచ్చడం కుక్ అయిన తర్వాత అప్పుడు టొమాటో పీసెస్ కొంచెం యాడ్ చేసుకోండి. సో టొమాటో పీసెస్ అంటే కొంచెం ఏగాలి మనకి. సో దట్స్ ద రీజన్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా టొమాటోస్ వేసిన తర్వాత మా మదర్ ఇట్లా చేస్తారనమాట. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్ బ్రింజాల్ కర్రీ. సో ఇలా టొమాటోస్ పెట్టిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేయండి. టొమాటోస్ వేసిన తర్వాత ఒక 2 minutes అలాగా మళ్ళీ టొమాటోస్ కొంచెం ఓకే బాయిల్ అయినాయి, ఉడికినాయి అన్నట్టు అనిపించినప్పుడు మీరు లిడ్ తీసేసి ఏం చేస్తారంటే ఇలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మా మదర్ స్పాష్ చేస్తున్నారు టొమాటోస్ అనేవి. కొంచెం లైక్ అలాగ పీసెస్ లాగా ఉండకుండా కొంచెం స్మాష్ చేస్తే కొంచెం ఈజీగా కూడా మనకి తినేటప్పుడు కూడా కొంచెం మనకి కర్రీలో వచ్చిన నీట్గా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. సో అందుకని అవన్నీ కూడా మీరు స్మాష్ చేయాలనుకుంటే స్మాష్ చేసుకోండి. ఆరల్స్ మరీ చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మరీ చిన్న పీసెస్లో కూడా కట్ చేసేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కంప్లీట్గా మిక్స్ చేసేసి మీరు ఏం చేస్తారంటే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. దెన్ లైక్ కారం యాడ్ చేసేసుకోండి. 2 spoons లైక్ అలాగా. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆరెల్స్ మీడియం ఆర్ ఎంతైతే కావాలో వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. దాన్ని వేసుకున్న తర్వాత కొంచెం మీరు అంటే ఇప్పుడు మనం రోటీలోకి అలా తింటాం కదా, అలా తినాలనుకున్నప్పుడు ఆర్ ఈవెన్ రైస్లోకి తినాలనుకున్నప్పుడు కూడా మరీ డ్రైగా కాకుండా
కొంచెం వాటర్ వేసుకుంటే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్, జస్ట్ ఎక్కువ కూడా కాదు, అంటే బాయిల్ అవ్వకూడదు, జస్ట్ మనకి ప్యాన్కి స్టిక్ అయిపోకుండా కర్రీ అనేది కొంచెం మనకి ఆ లిక్విడ్ స్ట్రక్చర్ కావాలి కాబట్టి అలా కొంచెం ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసుకున్నాక మీకు మనకి ఇప్పుడు మసాలా, ధనియా మసాలా కానీ ఆర్ లైక్ కర్రీ మసాలా ఏదన్నా ఉందంటే మీరు ఇంట్లో చేసుకున్నది అది జస్ట్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఆ వాటర్లోనే జస్ట్ అలా మిక్స్ చేసేసేయండి. ఇక్కడ మా మదర్ ధనియా మసాలా కూడా కొంచెం యాడ్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ మీరు అన్నీ వేసిన తర్వాత యాజ్ ఐ సైడ్ మిక్స్ చేసుకున్నాక జస్ట్ మళ్ళీ మీరు యాజ్ యూజువల్గా లిడ్ అయితే కంపల్సరీ ఒక 2 మినిట్స్ అలాగ వదిలేసేయండి. కర్రీని ఎక్కువ కదిలించొద్దు, జస్ట్ లిడ్ అలా పెట్టేసేసేయండి. లాస్ట్లో వాటర్ ధనియా మసాలా వేసిన తర్వాత అలా కొంచెం బాయిల్ ఉడకనిచ్చేసేయండి. సో కర్రీ అలా అయిపోతుంది. అండ్ ఇది పక్కన పెట్టేస్తే యాక్చువల్గా ఇవి గుత్తొంకాయలు అంటారు. మాకు గ్రీన్ కలర్వి అండ్ వైలెట్ కలర్వి కూడా ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉండిద్ది. మా మదర్ గుత్తొంకాయ కర్రీ స్టఫ్ లోపల పెట్టి ఆ కర్రీ చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. సో ఐ విల్ బీ షేరింగ్ దాట్ రెసిపీ ఆల్సో. మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు చూడొచ్చు, నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఇలా చేసుకోవాలనుకుంటే ఇది క్విక్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కర్రీలో ఆయిల్ బయటకి స్పిల్ అవుతూ బాయిల్ అవుతున్నట్టు ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కదా, అట్లా వస్తే కర్రీ అయిపోయినట్టే. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా కానీ ఆయిల్ కనుక ఇలా బాయిల్ అవుతూ బయటకు వచ్చింది అంటే అంతే, దట్ కర్రీ ఈజ్ డన్. అండ్ ఇక్కడ మేము చేసుకునే వన్ ఆఫ్ ద బ్రింజాల్ కర్రీ స్టైల్ అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో, subscribe the channel for more videos and share it to your friends and family. Thanks for watching.